ఫ్రెండ్స్, ఎవరి ఛానల్ అయితే మానిటైజేషన్ ఎనబుల్ కాకుండా మనకి చాలా రోజులు రివ్యూలోనే ఉండి అండ్ ఎన్నిసార్లు అప్లై చేసినా మనకి ఎనబుల్ కాకుండా ఉంటాయి కదా. సో ఆ ఛానల్స్ కానీ అండ్ ఆల్రెడీ డిజబుల్ అయిన ఛానల్స్ ఉంటాయి కదా. సో వాళ్ళు కూడా చాలామంది అయితే కొంతమంది రన్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఛానల్స్ కానీ మనకి యూట్యూబ్ అయితే పెద్ద అప్డేట్ అనేది ఇచ్చింది. మనకి ఇంతకుముందు తెలిసిందే 10th డిసెంబర్ తర్వాత మనకి కొత్త రూల్స్ అనేవి వచ్చాయి. సో అందులో భాగంగా ఇది మనకి అప్డేట్ అనమాట. సో ఇలాంటి ఛానల్స్ ఏవైతే ఉంటాయో డిజబుల్ అయిన ఛానల్స్ అండ్ మానిటైజేషన్ ఎనబుల్ కాని ఛానల్స్ ఉంటాయి కదా, వాటిని అయితే రిమూవ్ అయితే చేస్తుంది మనకి యూట్యూబ్ అనేది. సో దీని గురించి మీకు ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనకి ఎటువంటి ఛానల్స్ ని డిలీట్ చేస్తుంది యూట్యూబ్ అని. సో ఈ వీడియో మీరు 2 వరకు చూడండి. ఫ్రెండ్స్, యూనివర్సల్ టూరిస్ట్. సో ఈ ఛానల్లో మీకు మనం చూడాల్సిన చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ ఉంటాయి కదా. సో ఆ ప్లేసెస్ సంబంధించిన వీడియోస్ తీసి ఛానల్లో పెడుతూ ఉంటారు. సో మీకు ఇది మన చుట్టుపక్కలనే కాకుండా మనకి వరల్డ్ వైడ్ గా మనం చూడాల్సిన ప్లేసెస్ ఏమైతే ఉంటాయో ఆ ప్లేసెస్ సంబంధించిన వీడియోస్ చేసి పెడుతూ ఉంటారు. అండ్ ఈ ఛానల్ వాళ్ళు మీకు ఏదైతే ప్లేస్ చూపిస్తారో ఆ ప్లేస్ సంబంధించి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తారు. అండ్ ఇంకా మీకు ఎక్కువ డీటెయిల్స్ కావాలనుకుంటే వాళ్ళ కింద కామెంట్ చేయండి. సో వాళ్ళు మీకు నెంబర్ అనేది ఇస్తారు, మీరు అక్కడ మీకు ఇంకా డీటెయిల్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్ విజిట్ చేసి మీరు ఒకసారి వీడియో చూడండి. సో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు ఈ ఛానల్ని. సో గైస్, ఇప్పుడు మనకి యూట్యూబ్ అనేది ఎటువంటి ఛానల్స్ డిలీట్ చేస్తుందంటే, మనకి మన వచ్చిన అప్డేట్ ఉంది కదా 10th డిసెంబర్ తర్వాత. సో అందులో మనకి కమర్షియలీ వియబుల్ ఛానల్స్ లేకపోతే, అంటే మనకి మానిటైజేషన్ ఎనబుల్ కానీ ఛానల్స్ ఉంటాయి కదా. సో అలాంటి ఛానల్స్ మనకి యూట్యూబ్ అనేది ఎటువంటి లాభం అయితే ఉండదు, అలా మనకి మానిటైజేషన్ ఎనబుల్ కాకపోతే. ఎందుకంటే మనకి మానిటైజేషన్ ఎనబుల్ అయితేనే మనకి యూట్యూబ్లో యాడ్స్ అనేవి వస్తాయి అండ్ యాడ్స్ ద్వారా మనకి క్రియేటర్స్కి మనీ అయితే వస్తాయి. సో ఇలా మనీ వస్తుంది కదా, ఆ మనీని మనకి 55% అనేది క్రియేటర్కి ఇస్తుంది అండ్ 45% అనేది యూట్యూబ్ అయితే తీసుకుంటుంది. సో అప్పుడే మనకి క్రియేటర్కి మనీ వస్తుంది అండ్ మనకి అదే విధంగా యూట్యూబ్ కూడా మనీ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే ఛానల్స్ డిజబుల్ ఉంటాయో అండ్ మానిటైజేషన్ ఎనబుల్ కాకుండా ఉంటాయో అలాంటి ఛానల్స్ అనేది యూట్యూబ్కి అయితే ఎటువంటి లాభం అయితే ఉండదు. ఓన్లీ క్రియేటర్స్ వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అండ్ ఇంకా కొంతమంది అయితే డిజబుల్ అయిన ఛానల్స్ ని కమర్షియల్ గా వాడుకుంటారు వాళ్ళ పర్సనల్ బిజినెస్ కోసం. సో అటువంటి ఛానల్స్ వల్ల కూడా మనకి యూట్యూబ్ అనేది సింగిల్ రూపీ కూడా మనకైతే యూజ్ అయితే ఉండదు, వాళ్ళకి ఎటువంటి రూపాయి కూడా రాదన్నమాట లాభం అనేది. సో దీని వల్ల యూట్యూబ్ అనేది ఎటువంటి లాభం లేదు కాబట్టి ఇలాంటి ఛానల్స్ వల్ల ఇప్పుడు అనేది యూట్యూబ్ అనేది మనకి 10th డిసెంబర్ తర్వాత ఇటువంటి ఛానల్స్ ఉంటాయి కదా ఎనబుల్ కాని ఛానల్స్ అనేది, వీటిని అయితే రిమూవ్ చేసే అవకాశం ఉంది మనకి యూట్యూబ్ అనేది. అండ్ గైస్, ఇంకా మీకు కొంచెం డీప్ అయితే చెప్తాను. సో మీరైతే ఏం భయపడకండి, మానిటైజేషన్ ఎనబుల్ కాని ఛానల్స్ ఉంటాయి కదా, సో అలాంటి ఛానల్స్ వాళ్ళు కొంచెం మీరైతే బాధపడకండి. సో ఎటువంటి ఛానల్స్ ని ఇంకా డిలీట్ చేస్తారంటే, మనకి పర్మనెంట్ గా డిజబుల్ అయిన ఛానల్స్ ఉంటాయి కదా, సో అవైతే పర్మనెంట్ గా డిజబుల్ అయిపోతాయి, అంటే పర్మనెంట్ గా డిలీట్ అయితే చేస్తారు యూట్యూబ్ వాళ్ళు. అండ్ ఇంకా మనకి నెక్స్ట్ మనకి చాలా ఛానల్స్ మనకి రివ్యూలోనే ఉండి అండ్ మనం ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా మనకి ఎనబుల్ చేయరు కదా. సో అలాంటి ఛానల్స్ ఎప్పుడు డిలీట్ చేస్తారంటే, మీకు ఒక మానిటైజేషన్ టార్గెట్ అయిపోయాక, అంటే మీకు 1K సబ్స్క్రైబర్స్ అండ్ 4,000 అవర్స్ వాచ్ టైం అయిపోయాక మీకు వెంటనే ఎనబుల్ కాదనుకోండి మానిటైజేషన్, సో వెంటనే మీకు ఏం డిలీట్ చేయరు. సో కొద్దిగా మీరు ఒక 2-3 టైమ్స్ అప్లై చేసినా కూడా మీకు ఎనబుల్ కాదనుకోండి, ఎందుకంటే చాలా ఛానల్స్ కొన్ని మటుకు ఇయర్స్ వైజ్ అప్లై చేసినా కూడా ఎనబుల్ కాదు, వాళ్ళకైతే నాట్ అప్లోడ్ మెయిల్ వస్తుంది ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా. సో అలా ఎన్నిసార్లు అప్లై చేసినా, అంటే మనకు ఒక 4-5 టైమ్స్ అప్లై చేసినా కూడా ఎనబుల్ కాని ఛానల్స్ ఉంటాయి కదా, సో అలాంటి ఛానల్స్ మటుకు డిలీట్ అయితే చేయొచ్చు మనకి యూట్యూబ్ అనేది. సో మీకు వెంటనే టార్గెట్ రీచ్ కాగానే మీకు ఎనబుల్ కాకపోతే డిలీట్ అయితే ఏం చేయదు. మీరు ఒక 2-3 టైమ్స్ అప్లై చేశాక సో అయినా కూడా మీకు ఎనబుల్ కాకపోతే అప్పుడు మీకు డిలీట్ అయితే చేస్తుంది. సో మీరు అప్పుడే మీరు కన్సిడర్ చేయొచ్చు, మనకి ఎందుకు ఎనబుల్ కావట్లేదు ఛానల్స్, మనం మన ఛానల్స్ లో ఉన్న లోపాలు తెలుసుకొని దాన్ని మనం కరెక్ట్ చేసుకొని మళ్ళీ అప్లై చేస్తే మనకి ఎనబుల్ అయితే అవుతుంది. మీరు ఒక ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ చేసినట్టయితే. నేను ఆల్రెడీ టాపిక్ మీద సపరేట్ వీడియో చేశాను, మనకి మానిటైజేషన్ ఎందుకు ఎనబుల్ కావట్లేదు అండ్ ఎనబుల్ కావడానికి ఏం చేయాలి, అండ్ ఇంకా నేను డీప్ గా మనకి అండర్ రివ్యూలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అండ్ మానిటైజేషన్ ఎనబుల్ అయ్యాక ఏం చేయాలి అండ్ మానిటైజేషన్ ఎనబుల్ కాకముందే ఏం చేయాలి, సపరేట్ గా వీడియోస్ అయితే చేశాను. అవన్నీ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ ఇక్కడ ఐకార్డ్స్ లో కూడా ఇస్తాను లింక్స్ అనేది. ఆ వీడియోస్ చూడండి మీరు, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది మనం ఎలా ఎనబుల్ చేసుకోవాలి అని. మనకి నాట్ అప్లోడ్ మెయిల్ వచ్చినా కూడా మన మానిటైజేషన్ ని. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా మనకి ఎటువంటి ఛానల్స్ డిలీట్ చేస్తుంది యూట్యూబ్ అని. ఓన్లీ మనకి డిజబుల్ అయిన ఛానల్స్ ని అండ్ మనకి మానిటైజేషన్ ఫ్రెండ్లీ లేని ఛానల్స్ ఉంటాయి కదా, అంటే మనకి చాలా హ్యాకింగ్ వీడియోస్ అండ్ ఇంకా కాపీ రైటెడ్ వీడియోస్ పెడతారు కదా, అలాంటి ఛానల్స్ అయితే పర్మనెంట్ గా డిజబుల్ అయితే చేస్తారు మనకి యూట్యూబ్ అనేది. అండ్ ఇప్పుడు నేను చెప్పా కదా, ఎవరైతే ఛానల్స్ మనకి నాట్ అప్లోడ్ మెయిల్ వచ్చిందో సో ఆ ఛానల్స్ మటుకు మనకు కొద్దిగా 2-3 టైమ్స్ అప్లై చేశాక మనకి డిలీట్ అయితే చేస్తుంది యూట్యూబ్ అనేది. సో వెంటనే డిలీట్ అయితే ఏం చేయదు. సో మీకు ఎప్పుడైతే నాట్ అప్లోడ్ మెయిల్ వస్తుందో సో అప్పుడు నేను చెప్పినట్టు, నేను వీడియోస్ లో చెప్పినట్టు చూస్ చేయండి, అప్పుడు మీకు ఎనబుల్ అవుతుంది మానిటైజేషన్. అండ్ ఈ ఛానల్స్ డిలీట్ అనేది మనకి ఎప్పుడు డిలీట్ చేస్తారు అండ్ ఏ పారామీటర్స్ మీద డిలీట్ చేస్తారు అనేది మనకి కన్ఫామ్ గా ఈ డేట్ నాడు ఇప్పుడు డిలీట్ చేస్తారు అనేది ఏం చెప్పలేదు మనకి యూట్యూబ్ అయితే. సో మనకి ముందు మనకి 2020లో మనకైతే తెలుస్తుంది, ఎందుకంటే మనకి ఇప్పుడే అప్డేట్ వచ్చింది. సో మనకి ముందు అప్డేట్ లో మనకి ఇంకా క్లారిటీగా తెలుస్తుంది డిలీట్ గురించి, ఎప్పుడు డిలీట్ చేస్తారు
అండ్ ఎన్నిసార్లు చేస్తామో డిలీట్ చేస్తాం అని క్లారిటీ అయితే వస్తుంది మనకి ఫ్యూచర్ లో. సో ఇలా మనకి యూట్యూబ్ అని ఎందుకు చేస్తుంది అంటే మనకి చాలా మటుకు యూట్యూబ్ లో ఫేక్ కంటెంట్ అనేది చాలా మటుకు పెరిగింది అండ్ కాపీరైటెడ్ కంటెంట్ అనేది చాలా పెరిగింది. సో ఇలాంటి ఛానల్స్ అన్నిటిని డిలీట్ చేసి ఓన్లీ మనకి ప్యూర్ ఒరిజినల్ కంటెంట్ ఉండే చూస్తుంది మనకి యూట్యూబ్ అనేది. అండ్ అలాగే యథావిధిగా మనకి యూట్యూబ్ కూడా లాభం ఉండాలి కాబట్టి సో ఇలా అయితే చేస్తుంది మనకి యూట్యూబ్ అనేది. సో ఇది ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో మానిటైజేషన్ కాక చాలా మటుకు రివ్యూలో ఉంటాయి కదా అండ్ డిజబుల్ అయిన ఛానల్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు వీడియోస్ అనేది పెడుతూ ఉంటారు. సో సమ్ టైమ్స్ ఎనబుల్ అయితే కావచ్చు అని వీడియోస్ అనేది పెడుతూ ఉంటారు. సో వాళ్ళకైతే ఇది చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో గైస్ ఇది అప్డేట్ యూట్యూబ్ నుంచి. ఇది మనకి 10th డిసెంబర్ తర్వాత మనకి అవైలబుల్ లో ఉంటుంది. సో ఈ వీడియో వచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్లీ రిప్లై అయితే ఇస్తాను మీకు. అండ్ ఇంకా మీ ఛానల్ సంబంధించి ఏమన్నా డీటెయిల్గా మీకు తెలుసుకోవాలి అండ్ ఇంకా నాకు పర్సనల్ కాంటాక్ట్ కావాలి అనుకుంటే నాకు ఎఫ్బీలో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మెసేజ్ చేయండి, అక్కడ మీకు పర్సనల్ అయితే కాంటాక్ట్ అవుతాను. అండ్ అలాగే గైస్ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి యూట్యూబ్ అప్డేట్స్ అండ్ యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై నౌ, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.